నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇమాములకు ప్రతి ఏడాది రంజాన్ తోఫా పంపిణీ చేస్తా స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. విజ్ఞాన విహారయాత్రలు విద్యార్థుల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. నవగ్రహ నాయకిగా భక్తులకు దివ్య దర్శనం ఇచ్చిన శ్రీ బగళాముఖి అమ్మవారు. ప్రయాణికులకు ఉపయోగంలో లేకుండా నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లు పట్టించుకోని అధికారులు. విజ్ఞాన విహారయాత్రలు విద్యార్థుల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. బాపట్ల జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8-9 తరగతులు చదువుతున్న విద్యార్థులకు విజ్ఞాన శాస్త్ర యాత్రను బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ప్రారంభించారు. పాఠశాలలో కార్యక్రమాలకు భిన్నంగా విజ్ఞాన యాత్రలు విజ్ఞానాన్ని వినోదాన్ని కలిగిస్తాయని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని బాపట్ల జిల్లాలోని 110 మంది విద్యార్థులు వినియోగించుకున్నారని అన్నారు. తిరుపతి, చెన్నైలోని ప్రాంతీయ విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను ఈ విద్యార్థులు సందర్శించనున్నారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో కొండపల్లి, విజయవాడ దగ్గర కొండపల్లి బాగుంటుంది మీకు అని చెప్పి ఏ ప్రాంతాలు తీసుకెళ్తున్నాం? తిరుపతి, చెన్నై వెళ్తున్నారు. తర్వాత మళ్ళీ విత్ ఇన్ ద స్టేట్లో అన్నప్పుడు కొండవీడు అవి కంప్లీట్. విజ్ఞానాన్ని కలిగించేది, వినోదాన్ని కూడా కలిగించేది, ఆహ్లాదాన్ని కూడా కలిగించేటువంటిదై ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మీకు చెన్నైలోనూ అదేవిధంగా మద్రాసులోనూ మీకు చూపించబోయేటువంటి స్థలాలు, మిమ్మల్ని తీసుకెళ్లేటువంటి ప్రాంతాలు మీకు కాస్త నాలెడ్జ్ని పంచాలి. అలాగే మీరు ఎన్నో రోజులు ఈ క్లాస్ రూముల్లో కూర్చొని రోజు క్లాసులు వినుకుంటూ లేదా చదువుకుంటూ ఒక విధమైన మొనాటనీ అంటే కొంత బోర్డమ్ కూడా మీరు ఫీల్ అవుతారు. సో మీకు బాహ్య ప్రపంచంలోకి వెళ్ళడం వల్ల కాస్త ఆహ్లాదం కలగడమే కాకుండా కొంత నాలెడ్జ్ కూడా వస్తుంది. మనం మరి బాపట్లలో ఉన్నాం. మీ తల్లిదండ్రులు బాగా ఉన్నవాళ్ళైతే మిమ్మల్ని ఆ సమ్మర్లో, వేసవికాలం సెలవుల్లో మంచి ప్రదేశాలకి తీసుకొని వెళ్తారు. లేదా మన ఇన్కమ్ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళైతే మిమ్మల్ని ఎక్కడా తీసుకెళ్ళలేరు. మహా అయితే మీ అమ్మమ్మళ్ళ ఊరికి లేదా అంటే మీ బాబాయిలు, మేనమామలు ఉన్న చోట్లకి తీసుకెళ్తారు. మరి మిగతా పిల్లలందరూ ఏవేవో ఊర్లకి వెళ్ళి వాళ్ళు వచ్చి మీకు చిన్న చిన్న కథల్లాగా చెప్తా ఉంటారు, మేము ఇలా వెళ్ళొచ్చామని. మీరు కూడా అరే అలా వెళ్తే బాగుండునే, మేము కొంచెం వెళ్ళలేకపోయామే అని కూడా అనుకునే అవకాశాలు ఉంటాయి. ప్లాన్ చేసుకొని, సంకల్పం చేసుకొని పిల్లలందరినీ కూడా ఎక్స్కర్షన్స్ తీసుకెళ్లాలని చెప్పి తీసుకెళ్తా ఉన్నారు. మరి ఇది వేసవి కాలం, కొద్దిగా ఎండలు ఎక్కువగా ఉంటాయి. తప్పనిసరిగా వీళ్ళని తీసుకెళ్తున్నటువంటి టీచర్స్ మనకి ఏదైతే స్కూల్లో ఇప్పుడు మనం వాటర్ బెల్ అనేటువంటిది చేస్తూ ఉన్నామో, మీరు బస్సులో ఉన్నా కూడా, జర్నీలో ఉన్నా కూడా మనకి చాలా హై టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి వాటర్ గుర్తు చేసి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నీళ్ళ బాటిల్ ఉండేటట్టుగా, ప్రతి ఒక్కళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా రెడీగా అవైలబిలిటీ ఉండేటట్టుగా పెట్టుకొని వాళ్ళకి ఎవ్రీ 2 అవర్స్కి గుర్తు చేసి నీళ్లు తాగండి అని చెప్పాలి. ఈ హీట్ స్ట్రోక్ అనేది ఎవరిని క్షమించదు. తాగాలి, ఎప్పుడు కూడా హైడ్రేటెడ్గా ఉండాలి, డీహైడ్రేటెడ్ అయిపోకూడదు. సో ఆ విధంగా పిల్లలందరినీ జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ దిగినప్పుడు కానీ చేసినప్పుడు కానీ ప్రమాదాలకి గురి కాకుండా, ఇబ్బందులకి గురి కాకుండా. ఒకవేళ మీరు ఏమైనా సముద్రం కూడా వెళ్తున్నారా? ఓకే, సముద్రం వెళ్ళేటట్టయితే మన ఈస్ట్ కోస్ట్ ప్రమాదకరమైంది, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈస్ట్ అనేది కన్యాకుమారి నుంచి కోల్కతా దాకా ఏదైతే ఈస్ట్ కోస్ట్ ఉందో చాలా ప్రమాదాన్ని కలిగినది వెస్ట్తో పోల్చుకుంటే. సో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మత సామరస్యానికి ప్రతీక ముస్లిం మతం అని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని స్థానిక కాపు కళ్యాణ మండపంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముస్లిం సోదరులకు ఈ సందర్భంగా ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం మత ప్రచారంలో అందరూ ఒప్పుకునేది సహృదభావమన్నారు. అందులో ఎలాంటి వర్గాలు గాని, కులాలు గాని, భేదాలు గాని, తారతమ్యాలు గాని, వ్యత్యాసాలు గాని లేకుండా అందరూ ఒకచోట గుమిగూడి ప్రార్థన చేసుకునే సోదరభావంతో ఉంటుందన్నారు. ముస్లింలు హిందువులతో కలిసిపోయి అన్నదమ్ములుగా జీవిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లో విభిన్న మతాలు ఉన్నా కలిసిమెలిసి జీవిస్తున్నారన్నారు. క్రీస్తు శకం 1750 మొదలుకొని 2025వ సంవత్సరం వరకు సుమారు 1250 సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నామన్నారు. మనల్ని ఎవరూ విడదీయలేరని ఆయన అన్నారు. మహమ్మద్ ప్రవక్త ముస్లిం మతాన్ని ప్రబోధించారని అన్నారు. ఈ మతం చాలా వేగంగా ప్రపంచాన్ని చుట్టేసిందన్నారు. ఈ మతంలో ఉండే పవిత్రత అటువంటిది అని ఆయన అన్నారు. అన్ని మతాల వారు ఎప్పుడూ కలిసి మెలిసి సోదరభావంతో మెలగాలన్నారు. ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్ మాసం అన్నారు. నెలవంక చూసినప్పటి నుంచి ప్రారంభమయ్యే ఈ మాసంలో ముస్లిం సోదరులు కఠోరమైన ఉపవాస దీక్ష చేపడతారన్నారు. సంవత్సరం అంతటా ఏ దానాలు చేయకపోయినా, ఉపవాసాలు ఉండకపోయినా రంజాన్ నెలలో మాత్రం ముస్లిం సోదరులు తప్పకుండా ఉపవాసాలు చేస్తారని పేర్కొన్నారు. రంజాన్ మాసం ప్రారంభమైన నాటి నుంచి ముగిసే వరకు ముస్లింలు పగలు నిష్ఠగా ఉపవాస దీక్షలు పాటిస్తారన్నారు. తెల్లవారుజామున భోజనం చేసిన తర్వాత ఆ రోజు అంతా ఉపవాసం ఉండే భక్తులు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీక్షను విరమిస్తారని తెలిపారు. తెల్లవారుజామున ఆహారం తీసుకోవడానికి సహార్ అని, సాయంత్రం ఉపవాస దీక్ష విరమణతో తీసుకుని ఆహారాన్ని ఇఫ్తార్ అని అంటారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి షేక్ రోషన్ జమీర్ బాషా, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా, బాపట్ల తహసీల్దార్ సలీమా తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ముస్లిం మతంలోనే ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఒప్పుకునేది ఏంటంటే సహోదర భావం. అందులో ఎలాంటి వర్గాలు కానీ, లేదా కులాలు కానీ, లేదా భేదాలు కానీ, తారతమ్యాలు కానీ, వ్యత్యాసాలు కానీ, పెద్ద చిన్న అనేవి లేకుండా చిన్న పని చేసుకొని డైలీ వేజ్గా చేసే వ్యక్తి అయినా సరే, చాలా గొప్ప ఉన్నతంగా సంపాదించిన వ్యక్తి అయినా సరే, అందరూ ఒకే చోట కూడి ఒకే చోట ప్రార్థన చేసుకుని ఒకే చోట వాళ్ళ ఆచార వ్యవహారాలను చేసుకునేటువంటి సహోదర భావంతో ఉంటుంది అనేది ప్రతి. సో అదేవిధంగా మరి ముఖ్యంగా నేను గతంలో కూడా చెప్పినట్టు మన జిల్లాలో ఈ రూరల్ ఏరియాలో మెజారిటీ ఉన్నటువంటి హిందువులతో చాలా చక్కగా కలిసిపోయి వాళ్ళందరినీ కూడా బంధుత్వం పేరుతో తీసుకుంటూ మామ, చిన్నాయన, బాబాయిని కలిసిపోయినటువంటి ఈ రెండు మతాలు కూడా అన్నదమ్ములలాగా కలిసిపోయాయి. మన పిల్లలందరికీ నేర్పుకొని ఈ 4 మతాలలో భారతదేశం మన ఇల్లు. క్రైస్తవులు, సిక్కులు, ముస్లింలు, హైందవులు అందరూ ఈ భూమి మీద పుట్టిన పిల్లలు. సో మనకి మతాలు ఏమైనా వేరైనా, మన మార్గాలు వేరైనా, మనందరం కలిసిమెలిసి ఈ ఒక తల్లి పిల్లలాగా ఎలా అయితే బతుకుతామో అలా ప్రశాంతంగా మనం జీవించాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల సామరస్యపూర్వకమైనటువంటి ఒక సొసైటీలో మనం చాలా హాయిగా అభివృద్ధి చెందుతూ బతుకుతాము. మరి మతాలు ఏం బోధిస్తాయి? మోక్ష మార్గాన్ని బోధిస్తాయి. మోక్ష మార్గం అనేది ఎప్పుడు వస్తుంది? చనిపోయిన తర్వాత అనేది మనం దాని గురించి మాట్లాడితే మళ్ళీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో హిందూ, ముస్లిం, క్రైస్తవులందరం కలిసిమెలిసి ఉండాలని ముస్లిం సోదరులకు స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. బాపట్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో వేగేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇమాములకు నగదు పంపిణీ చేశారు. అందరం కలిసి ఉండాలి అనేది భారతదేశం యొక్క పరమార్థమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఏకత్వం, భిన్నత్వం దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం మాత్రమేనని అన్నారు. రాబోయే రోజులలో కూడా మన సాంప్రదాయాలను కలిసికట్టుగా ఉండే విధానానికి ముందు తరాల వారికి అందించాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. వేగేసిన ఫౌండేషన్ ద్వారా ప్రతి ఏడాది ఇటువంటి కార్యక్రమాలు చేస్తారని అన్నారు. రంజాన్ మాసంలో దాన ధర్మాలు చేస్తే దేవుడు అంతకు అంత ఇస్తారని పేర్కొన్నారు. అందరిపై దేవుడు కృప ఎప్పుడు ఉండాలన్నారు. బావుడా చైర్మన్ సలగల రాగజ్జశేఖర్ బాబు మాట్లాడుతూ సమాజంలో మేలు జరగడం కోసం
కోసం మంచి మనసున్న నాయకుడు వేగేసిన నరేంద్ర వర్మ లాంటి నాయకుడు రావాలని అన్నారు. భారతదేశంలో ఉండడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, ఇమాంలు తదితరులు పాల్గొన్నారు. నేను దగ్గర అవటం, రంజాన్ మాసంలోనే మా వేగేసిన ఫౌండేషన్ పెట్టడం, దాని ద్వారా ఎన్నో కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం, తర్వాత ప్రజాసేవకి రాజకీయాల్లో రావటం, తద్వారా మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ప్రార్థనా బలంతో అటు క్రైస్తవులు కానీ, హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ అందరూ కలిసికట్టుగా ఉండే ఈ ప్రాంతంలో మీ దేవుడు ప్రార్థనా బలాలు, మీ అందరూ అంగీకారంతో ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రంజాన్ శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో మనందరం ఇలాగే కలిసి ఉండాలా. హిందూ, ముస్లిం, క్రైస్తవు అందరూ బాయ్ బాయ్ అనుకుంటూ కలిసి ఉండాలా. కేవలం మన ఉన్నత్యం, మన స్నేహం, అందరూ బాగుండాలని కోరుకోవటం, అందరూ కలిసి ఉండాలని మనందరం అనుకోవటం, అది భారతదేశ సంస్కృతికి పరమార్థంగా మనం ముందుకెళ్తున్నాం. ఆ అర్థాన్ని, పరమార్థాన్ని మనమే కాకుండా రాబోయే మన తరాలు కూడా ఉండాలి. భారతదేశంలోనే మనం చదువుకున్నప్పుడు పాఠ్య పుస్తకంలోనే భారతదేశం స్థితిగతుల మీద, పాఠ్య అంశాల్లో కూడా ఒక ఏకత్వంలో భిన్నత్వం ఉన్న కంట్రీ ఏదైనా ఒకటి ఉందంటే, ప్రజాస్వామ్య విలువల కంట్రీ ఏదైనా ఒకటి ఉందంటే, సంస్కృతి సాంప్రదాయాలు, భగవంతుడు, అల్లా, అలాగే అందరి ప్రభు అయిన యేసుక్రీస్తు, ఏదైనా సరే ఎవరి విషయాల్లో వాళ్ళ దేవుడిని పూజించుకుంటా మనం కలిసిన విధానంలో మనం ఒక భారతదేశం అంతా కూడా ఒక దేశం అయితే, అందులో ఎన్నో జాతులు, ఎన్నో కులాలు, ఎన్నో మతాలు కలిసిన మనం ఏకత్వంగా బతుకుతా ఉన్నాం. అదేవిధంగా మనం అవలంబించేటువంటి మత విశ్వాసాలను బట్టి మనం గర్విస్తూ ఉన్నాం. ఆ భగవంతుడు మనందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు మన సమాజాలకు మేలు జరగాలని, మనకు మేలు జరగడం కొరకు నరేంద్ర వర్మ గారి లాంటి మంచి నాయకులు మనకి ఇంకా భవిష్యత్తులో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 1961లో వియన్నాలో జరిగిన ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ వారి 9వ ప్రపంచ కాంగ్రెస్లో మార్చి 27వ తేదీని ప్రపంచ రంగస్థల దినోత్సవంగా ప్రకటించారని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని జమేదారుపేటలో గల సాహితీ భారతి కార్యాలయంలో ప్రపంచ రంగస్థల దినోత్సవ సభ నిర్వహించారు. రంగస్థలానికి ఏదీ సాటి రాదని నరసింహవర్మ అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ రంగస్థల లఘు చిత్ర సినిమా నటులు షేక్ సయీద్ పీర్ మాట్లాడుతూ 64 కళల్లో నటన ఒక ప్రధాన కళ అన్నారు. బాపట్లకు చెందిన కొర్రపాటి గంగాధర్రావు, పిఎల్ నారాయణ, కేఎస్టి సాయి, రామ్ కుమార్ తదితరులు ఆంధ్ర రంగస్థల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారన్నారు. ప్రజాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ రంగస్థల ప్రదర్శనల ద్వారా అచ్చ తెలుగు నేర్చుకున్నానని నారాయణ రెడ్డి అనటం రంగస్థలం యొక్క ఔన్నత్యానికి ప్రతీక అని తెలియజేశారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ రంగస్థలం మనిషికి వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుందన్నారు. సాహితీ భారతి సభ్యులు దగ్గుమల్లి శామ్యూల్ మాట్లాడుతూ కావ్యేషు రమ్యం నాటకం అన్నారని, సాహిత్యంలో నాటకానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఈ సభలో ఆదం షఫీ, ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీ రామచంద్రమూర్తి, కాళిదాసు తదితరులు ఉన్నారు. ప్రపంచంలో రంగస్థలాన్ని మించింది ఇంకోటి లేదని నిరూపించారు. ఏ దేశంలో అయినా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ భాషలో అయినా సరే రంగస్థల నాటికలు ప్రదర్శించింది చోటు ఈ రోజు కూడా లేదు. ప్రపంచంలో నలుమూలలా ఎక్కడ చూసినా నేడు సినిమా వైభవం కన్నా రంగస్థల వైభవం ఎక్కువైంది. ఎందుకంటే ఏ మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా రంగస్థల నటులు రంగస్థలం మీద వారి ఆహ్వానాలు ప్రదర్శించడం జరుగుతూనే ఉంటుంది. అనేక కళల్లో నటన అనేది ఒక కళ. ఆ కళను కళ్ళకు కట్టినట్టుగా సజీవుగా చూపించగలిగేదే రంగస్థలం. అటువంటి రంగస్థలం మీద ఎందరో మహామహులు, ఎందరో నటులు, నటీమణులు ఎంతో పేరు ప్రఖ్యాతి సంపాదించారు. మరి బాపట్ల పట్టణం నుంచి కేఎస్టి సాయి గారు, పిఎల్ నారాయణ గారు, పివి రామ్ కుమార్ గారు తదితరులు అనేక మంది, సమద్ గారు, అదేవిధంగా ఎందరో నటులు రంగస్థలం ముద్దు బిడ్డలుగా కొనియాడబడ్డారు. జీడి నాయుడు చదివింది 3వ తరగతి. ఆయన్ని ఎలా 16 కెమెరాలు కూడా తయారు చేసేవాడు, బస్సులు తయారు చేసేవాడు, మోటార్ బైకులు తయారు చేసేవాడు.
ఈ గ్రామానికి ఎలా వచ్చిందంటే పునాది నాకు రంగస్థలం, మా గ్రామంలో రంగస్థల నాటికలు చూస్తూ ఆ విజ్ఞానంతో పుస్తకాలు చదువుతూ నేను అభివృద్ధి చెందాను. అలాగనే నారాయణ రెడ్డి గారు కూడా వారిది చదువుకున్నది ఉర్దూ భాషలో అయితే తెలుగులో నీకు ఎంత ఎలా అభ్యుంది అంటే ఆయన వీధి నాటికలు, చిన్నతనంలో చూసిన వీధి నాటికలు, హరికథలు, బొరకథలు నాకు సాహిత్య అభిరుచిని పెంచింది, దానిని ప్రభావితున్నాయని చెప్పుకొచ్చారు. నాటకాంతం హీ సాహిత్యం అన్నారు. సాహిత్యం రమ్యం, నాటకం అనేసారు. సాహిత్యంలో నాటకానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. షేక్స్పియర్ గారు జీవితమే ఒక నాటక రంగం అనేసి అన్నారు. ఈ జీవితాన్నే మానవ వ్యక్తిగత జీవితం కావచ్చు, సామాజిక జీవితం కావచ్చు, దీన్ని ఒక నాటకంగా మలచి మరలా మన జీవన విధానాన్ని మనం చూడటం అనేది ఒక గొప్ప ప్రక్రియ. ఇదే నాటక ప్రక్రియ. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి కట్టుబట్టలతో రోడ్డుపై నిలిచిన బాధిత కుటుంబానికి తమ వంతు అండగా నిలుస్తామని ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ కార్యదర్శి బత్తుల యజ్ఞ సురేష్ అన్నారు. కర్లపాలెం మండలం దమ్మరవారిపాలెం గ్రామానికి చెందిన నలమూలు అర్జునరావు ఇల్లు ఇటీవల అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోవడంతో ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ సభ్యులు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అగ్ని ప్రమాదంలో బాధితులకు సుమారు 10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. రాత్రి సమయంలో ప్రమాదం సంభవించడం వలన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోడ్డుపై నిలుచున్నారన్నారు. ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం 10 సవర్ల బంగారం అగ్నికి ఆహుతైందన్నారు. బాధితులకు మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సహాయం అందించాలని కోరారు. అధికారులు ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వేజెండ్ల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు మద్దిపోయిన గోపి, ట్రెజరర్ జోగి సువర్ణ రాజు, సభ్యులు నందిపాటి శ్రీరామ్, సునీల్, మాడసాని బాలాజీ, వెన్నకోట శ్రీనివాసరావు, యాసాం, రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు. గత రాత్రి సుమారు సాయంత్రం 8 ఆ టైంలో కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లంతా పూర్తిగా దగ్ధమైపోయి సుమారు ఇంట్లో దగ్గరగా బంగారం కానీ, డబ్బులు కానీ, వస్తువులు కానీ దగ్గరగా ఒక 8 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందండి. వీళ్ళ గోపి గారి వాళ్ళ ఇంట్లో అన్ఎక్స్పెక్టెడ్గా. ఆ టైంలో భగవంతుడి దయ వల్ల ఏంటంటే ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. అది చాలా మంచిది అనుకోవాలా. ఈ విషయాన్ని మా కర్లపాలెం మండలం సభ్యులు, ఫ్రెండ్స్ ఆధారంగా సభ్యులు తెలియపరచడంతో ఈరోజు ఉదయం వచ్చి ఆర్గనైజేషన్ తరఫున ఒక మా చేతనైన సహాయం అందించడం జరిగింది. ఇదే విధంగా దాతలు ముందుకొచ్చి మన చేయూతనిస్తే ఆపదలో ఉన్నవారు చేయి తినవటమే మనకి భగవంతుడు ఇచ్చే గొప్ప వరంలా ప్రార్థించాలి. ఇదే విధంగా ప్రభుత్వ అధికారులు కూడా, రాజకీయ నాయకులు కూడా స్పందించి వీళ్ళకి ఏదైనా గూడు ఏర్పాటు చేయటం, వాళ్ళ చేతనైన సహాయం ఉపాధి పరంగా, ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని కొంచెం సకలం అందించాలని మేము కోరుకుంటున్నాం. పాదచారులకు, ప్రయాణికులకు చల్లని మంచినీటిని ఉచితంగా పంపిణీ చేసే చలివేంద్రం ఏర్పాటు చేయడం అయినదని సాల్వేషన్ ఆర్మీ విలియం బూత్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దాసరి శ్యామ్ లివింగ్స్టన్ అన్నారు. సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించారు. వేసవి కాలంలో ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజ్వాదీ పార్టీ బాపట్ల ప్రజల మన్నన పొందడం చాలా హర్షణీయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమ నిర్వాహకుడు, సమాజ్వాదీ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేధా శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఆధునిక భారతదేశంలో అభిమానులచే నేతాజీ అని పిలిపించుకొనబడిన కీర్తిశేషులు ములాయం సింగ్ యాదవ్ సోషలిస్ట్ ఆశయాలకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నాయకత్వ అడుగుజాడలలో పయనిస్తూ సమాజ్వాదీ పార్టీ బాపట్ల జిల్లా శాఖ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతుందన్నారు. మంచినీరు కూడా డబ్బు పెట్టి కొనవలసిన పరిస్థితి ఏర్పడిన రోజులలో వేసవి కాలంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి చల్లని మంచినీటిని ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగిందని, భవిష్యత్తులో పెద్దల సహకారంతో వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. చలివేంద్రం ప్రారంభం సందర్భంగా తొలి రోజు చల్లని మజ్జిగ సుమారు 500 మందికి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జెట్టి జోసెఫ్, మద్దిబోయిన తాతయ్య, పిన్నిబోయిన వెంకటేశ్వర్లు, బోయిన సూరిబాబు, కాండ్రు శరత్ కుమార్, మొర్ల చిన్న వెంకటేశ్వరరావు, కొమ్మనబోయిన ఫణీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమాజ్వాదీ పార్టీ తరఫున శుభాకాంక్షలు. ఈ వేసవి కాలంలో ములాయం సింగ్ యాదవ్ వారి స్మృతి చిహ్నంగా చల్లని మంచినీరు పాదచారులు ఇచ్చే కార్యక్రమం ప్రారంభం జరిగింది. ఎందువల్లంటే ఈ రోజుల్లో ఈ పాదచారులకు మంచినీరు దొరకడం కొనుక్కునేంత పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి లేకుండా ఉచితంగా సమాజ్వాదీ పార్టీ తరఫున సప్లై చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చి మా శుభాశీస్సులు ఇచ్చిన ప్రిన్సిపల్ శ్యామ్ గారికి, జడ్జి గారికి నమస్కారాలు తెలియజేస్తూ
ఆధ్యాత్మిక విద్యతో పాటు ఆధునిక విద్యతోనే వెనుకబడిన వర్గాల అభ్యున్నతి సాధ్యమని భావించిన మహోన్నత వ్యక్తి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అని అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ పఠాన్ రాజేష్ అన్నారు. బాపట్ల పట్టణంలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ కార్యాలయంలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 107వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నో అవమానాలు భరించి అలీగఢ్ యూనివర్సిటీని స్థాపించిన విద్యావేత్త, రాజకీయ నాయకుడు, ధార్మికవేత్త అని రాజేష్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జంగా జ్యోతి ప్రసాద్, గవిని ప్రసాద్, నర్రకొండలు, నక్కా ప్రకాష్, దుర్గా ప్రసాద్, పీరా సాహెబ్, దుర్గా, హరినాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఉర్దూ కవి, ధార్మికవేత్త, నవీన భావాలు కలిగినటువంటి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మరి ఆధ్యాత్మిక విద్యతో పాటు ఆధునిక విద్యతోనే ఈ సమాజంలో మార్పులు వస్తాయి అని వెనకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం వారిని అభివృద్ధి పదంలో నడిపించాలంటే కేవలం విద్య మాత్రమే సాధ్యమని గ్రహించి మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈనాటి అలీగఢ్ యూనివర్సిటీకి ఆయన ఆనాడు శ్రీకారం చుట్టి మరి అలీగఢ్ యూనివర్సిటీని స్థాపించడం కోసం ఆయన మరి ఎన్నో కష్టాలకు ఓర్చి చందాల కోసం ఆయన అందరి దగ్గరికి వెళ్తే నీకు అవసరమా ఇది అంటూ కొంతమంది ఆయన జోలిలో చెప్పులు వేశారు. అయినా వాటిని కూడా ఆయన తీసుకొని ఇలా ఎన్నో విధాల అవమానాలకు కూడా ఆయన ఓర్చుకొని ఆయన ఎలాగైనా సరే వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వారిని ముందుకు తేవాలని చెప్పి ఆయన ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఈ రోజున అలీగఢ్ యూనివర్సిటీని సాధించి మరి ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన యూనివర్సిటీగా ఈరోజు అలీగఢ్ యూనివర్సిటీ ఉందంటే అది ఆనాడు ఆయన వేసిన బీజమే. మరి అటువంటి గొప్ప వ్యక్తి, స్వాతంత్ర సమర యోధుడు, దేశభక్తి భావాలు కలిగినటువంటి గొప్ప నేత సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారి 107వ జయంతి సందర్భంగా వారికి మేము అబ్దుల్ కలాం ఫౌండేషన్ నుంచి ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. ప్రతి శుక్రవారం నిరుపేదలకు సేవా కార్యక్రమాలు చేస్తున్న అబ్దుల్ కలాం ఫౌండేషన్ సేవలు అభినందనీయమని జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన శివన్నారాయణ అన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని కర్లపాలెం, పాతూరు, ఎంవి రాజుపాలెంలోని 24 మందికి నూతన దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ పఠాన్ అహ్మద్ బాషా, నామన శివన్నారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు చిలకల సురేంద్ర, జుడుగు రాజేష్, కొండపాటూరు వీరాంజనేయులు, ఆశీర్వాదం, హుసేన్ బేగ్, హైదరాబాద్ సుబానీ, షేక్ బహదూర్ బాషా, షేక్ హబీబ్, షేక్ ఇబ్రహీం, షేక్ జిలానీ, పఠాన్ కరీముల్లా, మహబూబ్ ఖాన్, శ్రీనివాసరెడ్డి, ప్రభాస్ తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం వారి ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసంలో ఆఖరి శుక్రవారం ఈరోజు మరి వారి ఆధ్వర్యంలో పేదలకు, మహిళలకు, వృద్ధులకు కూడా చీరలు పంపిణీ, అట్లానే మగవారికి లుంగీలు, టవల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఆ అల్లా కృప ఆ ఫౌండేషన్ వారి కమిటీకి ఎప్పుడు ఉండాలని, ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు మంచి చేయాలని, వాళ్ళందరికీ అల్లా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ఆధ్వర్యంలో పాత కర్లపాలెంలో 12 మందికి నిరుపేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేశాం. మరి ఇదే రోజు ఎంవి రాజుపాలెంలోని 12 మంది నిరుపేదల మహిళలకు మొత్తం 24 మందికి చీరల పంపిణీ కార్యక్రమం చేశామండి. మరి ఈ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మన బాపట్ల నియోజకవర్గం సమన్వయకర్త శ్రీమన్నారాయణ గారిని ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానం మేరకు చెప్పగానే వచ్చినందుకు అబ్దుల్ కలాం ఫౌండేషన్ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పేదలకు దానం ఇవ్వడం, సేవా కార్యక్రమాలు చేయటం రంజాన్ ప్రతీక అని అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నుకోట సురేష్ అన్నారు. కర్లపాలెం మండలం నాగరాజుపాలెంలో అఖండ ఫౌండేషన్ చైర్మన్, బాపట్ల జనసేన పార్టీ నాయకులు వెన్నకోట సురేష్ సహకారంతో జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ సుబానీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం
ముస్లిం ఇఫ్తార్ విందు వడ్డించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం మండల జనసేన పార్టీ అధ్యక్షులు గొట్టిపాటి శ్రీకృష్ణ, మండల ఉపాధ్యక్షులు చిలకల సురేంద్రబాబు, దమ్మన్నవారిపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు మడసాని బాలాజీ మరియు టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు షేక్ బుజ్జి, మస్తాన్ వలి, నాగూర్ మేరావళి, అమ్ముబాజీ, కాలుషా బాజీవలి, నాగరాజుపాలెం యువత పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగలాముఖి బండ్లమ్మవారు నవగ్రహ నాయకిగా భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి విలేకరులతో మాట్లాడారు. క్రోధినామ సంవత్సరంలో ఆఖరి శుక్రవారం మరియు సాయంత్రం 6 గంటల నుంచి అమావాస్య హోమం జరుగు శుభ సమయంలో శ్రీ బగళాముఖి అమ్మవారు సమస్త నవగ్రహ అనుగ్రహాన్ని ప్రసాదించే తల్లిగా దర్శనమిస్తున్నట్లుగా తెలిపారు. అమ్మవారిని దర్శించి మనశ్శాంతిని అనుగ్రహించమని ప్రార్థిద్దామని అన్నారు. అదేవిధంగా శుక్రవారం వివాహ దోష నివారణ కొరకు హరిద్ర శృంగార్చన పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రోధినామ సంవత్సరంలో ఆఖరి శుక్రవారం రోజున జరిగేటువంటి 74వ అమావాస్య దివ్య హోమ కార్యక్రమాలు ఈరోజు సాయంత్రం 6 గంటల దగ్గర ప్రారంభం కాబోతున్నాయి. ఎందుకంటే ప్రతి నెల కూడా 4 గంటలకి మొదలు పెట్టేవాళ్ళం. అమావాస్య లేటుగా వస్తున్నందువల్ల ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఈ హోమ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా రేపు పంచగ్రహ కూటమి సందర్భంగా వచ్చేటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అందరికీ కూడా మనశ్శాంతిగా ఉండాలని, నవగ్రహ దేవత అనుగ్రహం కలగాలని ఈ సంబంధించి ఒక ప్రత్యేక పూజా కార్యక్రమం, అలాగే వాటికి సంబంధించిన హోమ కార్యక్రమాలు కూడా జరపబడుతున్నాయి. కాబట్టి 50 మంది కూడా సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి అమ్మవారి ఆలయానికి విచ్చేసి కార్యక్రమాలను తొలగించి మరి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మరీ కోరుతుంది. ఈరోజు అమ్మవారికి నవగ్రహ నాయకి అనేటువంటి ఒక ప్రత్యేక విశిష్ట అలంకారం కూడా చెప్పబడింది. ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందంటే రేపటి నుంచి చెప్పే కదా, రేపు అమావాస్య రోజు నుండి మరి రేపు 5 గ్రహాలు, ఎల్లుండి 6 గ్రహాలు, ఈ రకంగా పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అనేటువంటి రాశి సంచారం ద్వారా మరి కొన్ని రాసుల వారికి ఇబ్బందులు, కొన్ని రాసుల వారికి మంచి శుభ ఫలితాలు, మరికొందరికి రాజయోగ ఫలితాలు, ఈ రకంగా మరి మంచి చెడు మిశ్రమంగా వస్తున్నాయి రాబోయే సంవత్సరంలో. వాటిని దృష్టిలో పెట్టుకొని అమ్మవారిని నవగ్రహ దేవతలకు అధినాయకగా అలంకారం జరిపి వాటికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈరోజు ప్రత్యేకంగా జరపబడుతున్నాయి. కాబట్టి 50 మంది పాల్గొనండి, అమ్మవారి అనుగ్రహానికి. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బండ్లమ్మవారి దేవాలయంలో ఈ నెల 30వ తేదీన ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. బండ్లమ్మ దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చందోలు బండ్లమ్మ దేవాలయంలో శ్రీమాత నిత్య గోత్రనామ నివేదన పథకం ఉగాది నుంచి ప్రారంభించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. ప్రతి సంవత్సరం ఉగాది నుంచి ఉగాది వరకు ప్రతి సంవత్సరం పాటు అమ్మవారి సన్నిధిలో శ్రీమాత నిత్య గోత్రనామ పథకంలో నమోదు చేసుకున్న వారికి ప్రతిరోజు గోత్రనామాలు నివేదించడం జరుగుతుందన్నారు. దేవాలయ బ్యాంకు ఖాతాలకు 1,116 రూపాయలు చెల్లించిన వారికి అవకాశం ఉంటుందని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 30వ తేదీన తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా బండ్లమ్మ దేవాలయంలో ఉదయం 10 గంటలకు పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమానికి బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్రవర్మ విశిష్ట అతిథులుగా హాజరు కానున్నట్లు తెలిపారు. అదేవిధంగా చందోలు గ్రామంలోని శ్రీ లింగోద్భవ స్వామి దేవస్థానం మరియు శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి తెలిపారు. అందరికీ కూడా నూతన విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చందోలు గ్రామంలో ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయాలు 3 ఉన్నాయి. ఇంత ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు ఒకే గ్రామంలో 3 ఉండటం అనేది దాదాపుగా చుట్టుపక్కల ఎక్కడ లేవు. అటువంటి విశేష ప్రఖ్యాతిగాంచినటువంటి ఒకటి శ్రీ లింగోద్భవ స్వామివారి దేవస్థానం, అలాగే మరొకటి శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానం, మరొకటి బగళాముఖి బండ్లమ్మ అమ్మవారి దేవస్థానములు. ఈ 3 దేవస్థానములలో ఉగాది పర్వదినం సందర్భంగా ఉదయం 6 గంటల నుండి ఆయా దేవస్థానాలలో తొలిగా స్వామివార్లకు విశేష పూజా కార్యక్రమాలు జరపబడతాయి. అలాగే ఉగాది ప్రసాదం స్వామివారికి నివేదింపబడి
ఆ తరువాత వచ్చిన భక్త కోటికి అందరికీ కూడా వితరణ చేయబడుతుంది. అలాగే శ్రీ లింగోద్భవ స్వామివారి దేవస్థానంలో ఉదయం 11 గంటలకు స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది. శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానంలో ఉదయం 10 గంటల దగ్గర నుండి పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుంది. ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాన్యులు గౌరవనీయులు శ్రీ వేగేశ్వర నరేంద్రవర్మరాజు గారు ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ పంచాంగ కార్యక్రమానికి మరి గొల్లపల్లి గ్రామానికి చెందిన బ్రహ్మశ్రీ పెనుమర్తి గౌతమ సాయిరామ్ శర్మ అనువారిచే పంచాంగ శ్రవణ ప్రవచన కార్యక్రమం జరపబడుతుంది. అలాగే ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమానికి సంబంధించి పంచాంగాలు సమర్పణ చేసినటువంటి భక్తులు ఒకటి శ్రీ తెల్లబాటి శ్రీనివాసరావు కనకదుర్గా దంపతులు ఒంగోలు వారు, అలాగే మరొకరు సనక రఘువంశీ గాయత్రి దంపతులు రేపల్లి వారు. వీరి సౌజన్యంతో వచ్చిన భక్త కోటికి పంచాంగ వితరణ కార్యక్రమం జరిపి స్వామివారి అమ్మవారి తీర్థప్రసాదాలు అందరికీ కూడా అందజేయబడతాయి. కాబట్టి భక్త కోటి 50 మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చందోలు గ్రామంలో ఉన్న విశేష దేవాలయాలను సందర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నారు. పిట్టలవానిపాలెం బస్ స్టేషన్లో మరుగుదొడ్లు ప్రయాణికులకు ప్రజలు ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉన్నాయి. ఈ విషయంపై ఏపీఎస్ఆర్టీసీ బాపట్ల డిపో మేనేజర్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండల కేంద్రంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ వెనుక వైపునున్న మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకొని ప్రయాణికులకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. ఎప్పటి నుంచో ప్రభుత్వ అధికారులకు ఆర్టీసీ వారికి ఇక్కడికి వచ్చే ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు ఈ మరుగుదొడ్ల సమస్యను ఎన్నోసార్లు విన్నవించుకున్నారు. అయినను ఇప్పటి వరకు వీటిని బాగు చేయించిన నాదుడే లేడు. శిథిలావస్థకు చేరుకున్న ఈ మరుగుదొడ్లను వెంటనే తొలగించి కొత్త మరుగుదొడ్లను నిర్మించాలని ప్రయాణికులు, విద్యార్థులు ఏపీఎస్ఆర్టీసీ వారిని డిమాండ్ చేస్తున్నారు. బాపట్ల నుంచి రేపల్లె, రేపల్లె నుంచి బాపట్లకు, అదేవిధంగా గుంటూరు, నిజాంపట్నం, తెనాలి, నిజాంపట్నం వైపు ప్రయాణించే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఈ బస్ స్టేషన్కు వస్తూ వెళ్తూ ఉంటాయి. ఈ ప్రాంత ప్రజలు రోజుకు వందల సంఖ్యలో వివిధ ప్రాంతాలకు తమ ప్రయాణాలు కొనసాగిస్తూ ఉంటారు. అంతేకాక పలు ప్రాంతాల నుంచి పిట్టలవానిపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు విద్యార్థులు వస్తూ పోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అత్యవసర సమయంలో ఉపయోగపడేందుకు వీలుగా మరుగుదొడ్లు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లోని సీలింగ్ ఫ్యాన్లు నామమాత్రంగానే ఉన్నాయి. తుప్పుపట్టి ఎందుకు పనికిరాని విధంగా దర్శనమిస్తున్నాయి. తక్షణమే పిట్టలవానిపాలెం బస్టాండ్లో నెలకొని ఉన్న సమస్యలపై ఏపీఎస్ఆర్టీసీ బాపట్ల డిపో మేనేజర్ పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రాంత ప్రయాణికులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇమాములకు ప్రతి ఏడాది రంజాన్ తోఫా పంపిణీ చేస్తా స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. విజ్ఞాన విహారయాత్రలు విద్యార్థుల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. నవగ్రహ నాయకిగా భక్తులకు దివ్య దర్శనం ఇచ్చిన శ్రీ బగళాముఖి అమ్మవారు. ప్రయాణికులకు ఉపయోగంలో లేకుండా నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లు పట్టించుకోని అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.